గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులకు ఫీజు కోర్సులు కేటాను తగ్గించడమే కాకుండా స్పెషలైజేషన్ అవకాశం లేకుండా చేసే జీవో ఎంఎస్ నెంబర్ 85ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దుపరచాలని ఏపీపీహెచ్సి వైద్యుల అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య డాక్టర్ శ్రవంతిలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే బాగున్నాయి సర్వీసెస్, మేము ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తాము, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా ఇంకా మెరుగుపరుస్తాము, మీ వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదని కించపరిచేలాగా మాట్లాడి మమ్మల్ని చాలా బాధ కలిగించారు. హెల్త్ మేడం గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. 10వ తేదీ 11వ తేదీ నల్ల బ్యాడ్జీలు ధరించి పిహెచ్సిలో డ్యూటీ చేయడం జరిగింది. తర్వాత 13, 14, 15 సెలవులు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో కూడా ఓపీలు ఏమీ చూడలేదు, ఎమర్జెన్సీలు మాత్రం అటెండ్ అవుతామని చెప్పేసి ఉన్నాము. ఆదివారం రోజు మొన్న 15వ తేదీ చలో విజయవాడకి మా స్టేట్ లీడర్స్ పిలుపునిచ్చారు. అయితే అదే రోజు కమిషనర్ ఆఫ్ హెల్త్ గారి నుంచి ఫోన్ వచ్చి, మీరు తొందరపడద్దండి, మేము చర్చలకి సిద్ధంగా ఉన్నాము, ఒక 2 రోజులు టైం ఇవ్వండి అంటే మేము 2 రోజులు ఆగాము హాలిడేస్ అయ్యే వరకు. కానీ వాళ్ళు ఆ మాట మీద నిలవలేదు, మళ్ళీ చర్చలకి ఏం పిలవలేదు. కాబట్టి ఇప్పుడు మాకేంటంటే ఏ క్షణానైనా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఒక రౌండ్ జరుగుతుంది సార్, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ అనేది సెకండ్ రౌండ్ జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టేట్ వాళ్ళు వెయిట్ చేయడానికి లేదు, తొందరగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. అప్పుడు ఈ లోపల ఈ జీవో రద్దు కాకుంటే మేము ఈ కొత్త జీవో ప్రకారమే మా ఫేట్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ పాత జీవోకి కొత్త జీవోకి 4 ప్రధాన అంశాల్లో ఇబ్బందికరంగా ఉంది సార్. ఫస్ట్ది ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఒక 24 రకాల, అది తగ్గించిన 19 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. స్పెషాలిటీస్ మీకు తెలుసు, స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్, అట్లానే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అవన్నీ ఉండేసి పల్మనాలజీ, రేడియాలజీ, ఈఎన్టీ, ఆప్తాలు అని చెప్పేసి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లుగా తయారు చేయడానికి స్పెషాలిటీలు ఉంటాయి. ఆ స్పెషాలిటీలు అన్నిటికీ మీకు అర్హులు కారు, మాకు కొరత ఉన్న కొన్ని స్పెషాలిటీలు మాత్రమే ఇస్తాము అని ఒక 5 స్పెషాలిటీలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ అండ్ అనస్థీషియా, ఈ 5 స్పెషాలిటీలోనే మీరు తీసుకోవాలి. మిగతా స్పెషాలిటీలు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీకు వర్తించదు, మీకు ఇవ్వము సర్వీస్ కోటాలో అని చెప్పి 5 స్పెషాలిటీ కుదించారు సార్. ఈ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ అని 2 విభాగాలు ఉంటాయి. సో ఈ క్లినికల్లో ఈ 5 స్పెషాలిటీలు, నాన్ క్లినికల్లో మళ్ళీ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు మనం, ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అని ఆ స్పెషాలిటీలు ఉంటాయి సార్. ఇప్పుడు ఇది వరకు జీవోలో ఎగ్జిస్టింగ్ వచ్చేసి ఈ క్లినికల్లో 30% రిజర్వేషన్ ఉన్నింది. ఎప్పుడు వస్తుంది రిజర్వేషను? మేము చేరంగానే రాదు. 4-5 సంవత్సరాలు మేము సర్వీస్ చేస్తే రూరల్లో, ట్రైబల్లో 2 సంవత్సరాలైనా చేస్తే అప్పుడు వచ్చేది. మేము నిన్న ఈరోజు జాయిన్ అయిపోయి మాకు వెంటనే ఇచ్చేయండి అని కోరుతున్నది కాదు ఇది. మేము ఇన్ని సంవత్సరాలు చేసాము, మా సర్వీస్కి గుర్తింపుగా మా ఎదుగుదలకి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి ఈ సర్వీస్ కోటా వచ్చింది సార్. అది 30% చేశారు. నాన్ క్లినికల్లో 30% క్లినికల్ని 15% చేశారు, నాన్ క్లినికల్లో 50% 30% చేశారు. ఇలా చేసుకున్న పోయి నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోతాయి. మాకు క్వాలిఫై అయిన వాడు ప్రతి ఒక్కడికి రాదు. బ్రాంచ్లు తగ్గిపోయినాయి, తర్వాత నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇది కాకుండా బాండ్ అనేది ఒకటి ఉంటుంది సార్. మేము సర్వీస్ చేశాక ఈ సర్వీస్ కోటాలో తీసుకున్నాక పీజీ 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి మా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయం, మళ్ళీ మేము గవర్నమెంట్ సర్వీసే చేస్తాం. ఇది వరకు అది 6 ఇయర్స్ బాండ్ ఉన్నింది, దాన్ని 10 ఇయర్స్ బాండ్గా మార్చారు ఈసారి ఈ కొత్త జీవో ప్రకారం. సరే, మేము దానికి కూడా సిద్ధమే. తర్వాత ఒక బాండ్ అమౌంట్ ఉంటుంది, ఒకవేళ ఏదో ఒక పరిస్థితిలో బాండ్ బ్రేక్ చేయాల్సి వస్తే అది ఇది వరకు 25 lakhs అమౌంట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 50 lakhs చేశారు, డబుల్ చేశారు. సో ఇవన్నీ మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీ వేశారన్నారు. ఆ కమిటీలో ఎవరైతే ఈ సర్వీస్ కోటకి అర్హులు ఉన్నారో గవర్నమెంట్ డాక్టర్స్, ఆ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. మేమంతా ప్రైమరీ హెల్త్ కేర్ డాక్టర్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. ఆ స్టేక్ హోల్డర్స్ అంటారు, వాళ్ళని తీసుకోవాలి కదా కమిటీలో. మీ ఉద్దేశం ఏంటి, మేము ఇలా కుదిస్తున్నాము అని చెప్పి. సో మాకు అసలు తెలియకుండా జరిగింది ఇది.